ఇదైతే ఫుజీ ఫిల్మ్ ఇన్స్టెంట్ కెమెరా అనమాట. మా పాప కెమెరా కావాలి అని అడుగుతుంటే మా అన్నయ్య దీన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ కెమెరా వచ్చేసి ఇన్స్టెంట్గా మనకి ఫొటోస్ ఇస్తుంది. అండ్ ఇదైతే బ్యాటరీస్తో వర్క్ చేస్తుంది అనమాట. 2 సెల్స్ వేస్తే సరిపోతుంది పెద్దవి. అండ్ దీంట్లో వచ్చేసి మనం డైరెక్ట్గా ఫొటోస్ అయితే రావు, ఫిలిం అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది వెనకట్ల. ఇది చూసారా, ఇక్కడ ఓపెన్ చేస్తే ఇందులో మనం క్యాట్రిడ్జ్ అనేది పెట్టుకోవాలన్నమాట. అందులోనే ఫోటోలు ఉంటాయి. అండ్ ఈ బటన్ వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ బటన్. అండ్ ఆన్ చేయగానే మనకి ఇలా లైట్ అనేది ఆన్ అవుతుంది. అండ్ కెమెరా రిసీవ్ అవ్వగానే ఏంటంటే డైరెక్ట్గా ఫొటోస్ వస్తాయేమో అనుకున్నాను నేనైతే. కాకపోతే తర్వాత తెలిసింది ఇవి ఆర్డర్ చేయాలని చెప్పి. తర్వాత ఇవి మళ్ళీ ఆర్డర్ చేసా. ఇవి ఆర్డర్ చేసిన తర్వాత మనకి ఇలా ప్యాకెట్లో అయితే ఇలా వస్తున్నాయి అన్నమాట. 2 కార్ట్రిడ్జెస్ వస్తాయి. దీన్ని ఇక్కడ ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ ఎల్లో కలర్ ఉంది కదా మార్క్, ఈ ఎల్లో టు ఎల్లో మ్యాచ్ చేసి దాన్ని క్లోజ్ చేసుకోవడమే, అంతే. క్లోజ్ చేసుకున్నా కానీ ఫస్ట్ ఫిలిం అయితే మనకి పోతుంది. మీరు ఎన్నిసార్లు అది ఫిలిం తీసి పెడితే అన్నిసార్లు ఫస్ట్ ఫిలిం అయితే మాత్రం కంపల్సరీ పోతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇలా ఆన్ చేసి డైరెక్ట్గా దీన్ని మనం ఫోటో తీసుకోవడమే అనమాట. ఇక్కడ చూసారా బ్లాక్ కలర్, అందులోంచి మనకి ఇమేజ్ అనేది కనపడుతుంది. మనం డైరెక్ట్గా కరెక్ట్గా ఫోకస్ చేసి ఆ ఇమేజ్ తీసుకోవాలి. ఇమేజ్ తీసుకోగానే మీకు ఈ పైనుంచి చూసారా ఫిలిం అనేది ఇలా జనరేట్ అవుతుంది అనమాట. జనరేట్ అయిన 5 మినిట్స్కి మనకి ఆ కలర్ అనేది ఎన్హాన్స్ అయ్యి ఫోటో వచ్చేస్తుంది డైరెక్ట్గా మనకి. సో ఇన్స్టాంట్ ఫొటోస్ ఎక్కడైనా ఫ్రిడ్జ్ మీద పేస్ట్ చేసుకోవడానికి కానీ, ఎక్కడైనా నార్మల్గా పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటాయి. చూసారా ఈ ఫొటోస్ ఎట్లా వచ్చాయో.